మనం చాలా మంది బైక్ స్టార్ట్ చేసిన వెంటనే లేట్ అవుతుందని డైరెక్ట్ గా యాక్సిలేటర్ ఇస్తాము, కానీ అసలు ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది. బైక్ నైట్ మొత్తం రెస్ట్ లో ఉంది అంటే ఇంజన్ లోపల ఉన్న ఆయిల్ కింద సెటిల్ అయిపోతుంది. స్టార్ట్ చేసిన వెంటనే ఇంజన్ హాట్ కాదు, ఆయిల్ కూడా అన్ని పార్ట్స్ కి ఇమీడియట్ గా రీచ్ కాదు. అప్పుడు నువ్వు రేస్ ఇస్తే ఏమవుతుందో తెలుసా? పిస్టన్, సిలిండర్, క్యాంక్ షాఫ్ట్ లోపల ఉన్న గేర్స్ అన్ని డ్రై కండిషన్ లో రబ్ అవుతాయి. ఇది ఒక్కరోజు జరిగితే ఏమీ తెలియదు, కానీ డైలీ అదే హ్యాబిట్ ఉంటే స్లోగా ఇంజన్ వేర్ స్టార్ట్ అవుతుంది. అందుకే మైలేజ్ తగ్గుతుంది, ఇంజన్ సౌండ్ పెరిగిపోతుంది, ఫ్యూచర్ లో ఓవర్ హీటింగ్, రిపేర్ బిల్స్ వస్తాయి. సొల్యూషన్ ఏంటంటే చాలా సింపుల్. బైక్ స్టార్ట్ చేసి 30 to 60 సెకండ్స్ ఐడియల్ లో వదిలేయండి. ఈ టైంలో ఆయిల్ ప్రాపర్ గా సర్క్యులేట్ అవుతుంది, ఇంజన్ టెంపరేచర్ నార్మల్ గా వస్తుంది, అన్ని పార్ట్స్ స్మూత్ గా వర్క్ చేయడానికి రెడీ అవుతాయి. ఒకవేళ మీది ఓల్డ్ బైక్ అయితే 1 minute ఫుల్ గా వెయిట్ చేయండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, కోల్డ్ స్టార్ట్ అంటే టైం వేస్ట్ కాదు, అది నీ బైక్ కి ఒక మంచి హ్యాబిట్. ఈ చిన్న హ్యాబిట్ ఫాలో అయితే నీ బైక్ సైలెంట్ గా రన్ అవుతుంది, అండ్ మైలేజ్ బెటర్ వస్తుంది, అండ్ ఇంజన్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది.